రేఖ నువ్వు కూడా డిమార్ట్ రావచ్చు కదా. పవను ఓపిక లేదు పవను, ఇప్పటి వరకు పని చేసి వచ్చానా, బ్యాక్ పెయిన్ వస్తుంది పవను. ఈసారికి నువ్వు వెళ్ళొచ్చే 7-8 వస్తువులే కదా తీసుకొచ్చేవి. మరి ఈవినింగ్ వెళ్దామంటే నీకు బయటికి వెళ్ళే పని ఉంది అంటున్నావు, మరి అందుకే నువ్వు వెళ్ళొచ్చే పవను. సరే నేను ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొస్తానులే డిమార్ట్కి వెళ్ళి. అక్క బాగున్నావు అక్క, మీరు ఎలా ఉన్నారు? ఓకే. డిస్కౌంట్స్ పెట్టారా? నాకు తెలియదు అక్క. అవునా, 50% ఆఫా? అబ్బా భలే సమయానికి చెప్పావక్క, థ్యాంక్ యూ అక్క. నువ్వు షాపింగ్ చేసేసావా లేదా? ఇప్పుడు వెళ్తున్నావా? అయితే నేను కూడా వెళ్తాను అక్క పవన్తోని. 2 డేస్ ఆగి వెళ్ళామనుకో మొత్తం కలెక్షన్ అంతా అయిపోతుంది. ఇప్పుడు వెళ్ళామంటే మంచి కలెక్షన్ దొరుకుతుంది కదా. నేను కూడా పవన్తో వెళ్ళొస్తానైతే. సరే అక్క, నువ్వు షాపింగ్కి వెళ్ళిపో, నేను షాపింగ్కి వెళ్ళిపోతాను. పవను 50% డిస్కౌంట్ పెట్టానట, షాపింగ్ తీసుకెళ్ళవా? ఇప్పుడు వెళ్ళకపోతే మనకు కావాల్సిన కలెక్షన్ దొరకవు పవను. 2 డేస్ అయ్యాక వెళ్ళామనుకో అన్నీ అయిపోతాయి. ఇప్పుడే కదా నడుము నొప్పి అని చెప్పావు, షాపింగ్కి వెళ్ళడానికి మాత్రం భలే ఓపిక వచ్చేస్తుంది ఆడవాళ్ళకి.